అన్నారు. ఓ ఇక్కడ పొద్దున్న నుంచి ఫుల్ అంటారు. ఏం హోటల్ రా ఇది? షాన్బాగ్ టిఫిన్ రూమ్ అంట. సార్ అది ఇందా సార్, ఇక్కడ ఫుల్ ఉంది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హోస్పేట్లో ఈ పై కంఫర్ట్ అండ్ లాడ్జ్లో చీప్లో నేను నైట్ స్టే చేశాం. ఇంకా ఈరోజు పొద్దున టిఫిన్ చేసి తుంగభద్ర డ్యామ్ చేసుకొని ఇంటికి బయలుదేరాలి. గోవా రైడ్లో లాస్ట్ డే. సో టిఫిన్ చేసి ఇంకా టీబీ డ్యామ్కి స్టార్ట్ అవుతాం. టిఫిన్ అయితే అయిపోయింది, ఇంకా డైరెక్ట్ హెడ్ టువర్డ్స్ టీబీ డ్యామ్. ఈ హోటల్ పేరు షాన్బాగ్ హోటల్. నైట్ వచ్చినా కూడా ఇక్కడ టిఫినే ఉంది. ఏందో ఈ హాస్పిటల్లో ఎప్పుడు చూసినా టిఫిన్ తింటున్నారు వీళ్ళు. టిఫిన్లో తిని బతికేస్తారు అనుకుంటా. అక్కడ ఇంకోటి షాన్బాగ్ టిఫిన్ రూమ్ అని ఉంది, అది వీళ్ళదో కాదో తెలియదు, అది కూడా సేమ్ నేమే. అక్కడైతే ఇంకా ఎప్పుడు పొద్దు నుంచి 24 hours ఫుల్ ఉన్నారు. మేబీ అది ఫేమస్ అనుకుంటా. థ్యాంక్ యూ, విజిట్ అగైన్ సిటీ మున్సిపల్ కౌన్సిల్ హోస్పేట్. ఈ హైవే ఉంది కదా, ఇది ఇంకా స్ట్రైట్ గా వెళ్తే అక్కడ కనపడేదే తుంగభద్ర డ్యామ్. అమ్మరా సాయి, మర్చిపోతే ఎట్లారా? వాళ్ళు బోర్డులు తప్పు పెట్టినంత మాత్రాన మనం తప్పు చేయం రా. కాళ్ళు గట్టిగా పెట్టుకో, నీ పిక్కలు బలంగా ఉండాలి. అరే చిన్న టిఫిన్ అంతా కరిగిపోతుంది. జిబాంబే. ఇంకా పోదాం. వెల్కమ్ టు తుంగభద్ర డ్యామ్. కనిపించే 3 సింహాలు ఇక్కడ ఉన్నాయి. కాలేగాళ్ళు వస్తున్నారు. సీతారాం రే సీతారాం, ఏం పవర్ అనేది రే. పడితే మామూలు ఇది వదులుతారా? బోర్డ్ ఇండెక్స్ మ్యాప్. ఇది పెన్నేరు రివర్ అనేది మన పెన్నా రివరా ఏమన్నా? రే మన నంద్యాల అందరేడా? నంద్యాల కేసీ కెనాల్, నంద్యాల, డోను, గుంతకల్లు, పెన్నా రివరు. ఇక్కడ ఇవాళ కడప కూడా ఉంటుంది అన్నం. ఇది కుందు నంద్యాల నుంచి ఇట్లా కోయలకుంట్లోకి వచ్చి కుందు. ఇక్కడ ఏదో ఏ ఊరి దగ్గర కలుస్తుంది పెన్నాలో. ఈ నుంచి ఇట్లా పెన్నా ఇట్లా పోతుంది కెనాల్. అదే తుంగభద్ర డ్యామ్ ఇటు ఉంది కదా, తుంగభద్ర డ్యామ్ హాస్పిటల్ బళ్ళారి కాడ నుండి వస్తుంది ఒకటి. రెండు కలిసి సింధనూరు కాడ నుండి కలిసి కేసుకెనూరు కర్నూలుకి వస్తుంది. ఆల్మట్టి ఈడనే ఉంటుంది. ఆల్మట్టి లెఫ్ట్ బ్యాంక్ మెయిన్ కెనాల్. బళ్ళారి, తంగోలియా, గుంతకల్లు, పెన్నా రివర్ సపరేట్ అయితే మొత్తం వచ్చేది. ఇంకా చిత్రావతి రివరు, పెన్నా రివరు, కుందూరు రివరు 3 కలిసి పెన్నా తమిళనాడు ఎంటర్ అవుతుందా పెన్నా. అదో కడప సాయి అంటాడు మా సాయిగాడు. జనార్దన్ దృష్టిలో ఈయన అంబేద్కర్. జనార్దన్కి తెలిసిన అంబేద్కర్. చూడండి వర్మ, చూడండి, కళ్ళు చెదిరిపోయేలా ఉంటది. సముద్రానికి ఏ మాత్రం తక్కువ కాదు, అంత పెద్ద ఉంటది టీబీ డ్యామ్. ఫుల్ ఉన్నాయి నీళ్ళు. అసలు కన్ను చూపు మేరలో ల్యాండ్ అనేది కనపడదు, అంత పెద్ద ఉంటుంది టీబీ డ్యామ్. నేను చెప్పిన 60-70% కూడా అజంప్షనే నాకు తెలిసినంత వరకు. ఇది ఇంకా ఎంత కెపాసిటీ హోల్డ్ చేస్తుందో తెలీదు. చాలా పెద్దది టీబీ డ్యామ్. ఈ వాటర్ మీద చాలా అలిగేషన్స్ కూడా ఉన్నాయి మన ఆంధ్రాకి ఈ కర్ణాటకకి మధ్య. ఇది చాలా పాతది ఆనకట్ట, సో అందుకే దీని మీదకి విజిటర్స్ను అలో లేదు. కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు దీని మీద. చూడండి, దీన్ని కొంచెం రెనోవేట్ చేస్తున్నారు అనుకుంటా.
నాకు తెలిసినంత వరకు ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టించింది అనుకుంటా, ఐడియా లేదు, చూడాలి ఒకసారి. చూడండి, మనం ఇందాక అటు సైడ్ చూసాం కదా, అది వాటర్ టర్బైన్స్, ఇక్కడ నుంచి ఇన్లెట్, అది చూసారా, అక్కడ కరెంట్ జనరేట్ అవుతుంది. అక్కడ 3 గేట్స్ ఓపెన్ అయ్యాయి చూసారా, అవి టర్బైన్ తిరగడానికి. అక్కడ నుంచి కరెంట్ జనరేట్ అవుతుంది ఈ పవర్ హౌస్ లో, ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది కరెంట్. తుంగభద్ర డ్యామ్ ని మళ్ళీ సెకండ్ టైం విజిట్ చేసి ఇంకా హెడ్ టువర్డ్స్ కర్నూల్. కర్నూలు రీచ్ అయిపోతాం, దాంతో మన గోవా రైడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. స్టార్టెడ్ ఫ్రమ్ హౌస్పేట్, నెక్స్ట్ స్టాప్ బళ్ళారి. బళ్ళారిలో కర్ణాటకలో ఫ్యూల్ కొట్టించుకొని ఇంకా డైరెక్ట్ కర్నూలు. నంద్యాలకైతే 266. 266 అంటే 4తో డివైడ్ చేయి, 4తో డివైడ్ చేయి. 4,20 7 లీటర్లు. 7 లీటర్లేనా? 7 లీటర్లు రా సాయి. బళ్ళారిలో అయితే ఎంటర్ అయిపోయాము. బళ్ళారి సిటీలోంచి కాకుండా బయట రోడ్ ఉంది, ఇండస్ట్రియల్ ఏరియా రోడ్ అన్నమాట. అన్ని పవర్ ప్లాంట్స్, సిమెంట్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఎక్కువ JSW సిమెంట్ వాళ్ళవే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ ఒక ప్లాంట్ ఉంది, అక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సెస్ చేస్తున్నారు JSW వాళ్ళే. అది ఏమైనా వాళ్ళు ప్రైవేట్గా చేసుకోవడానికో లేకపోతే మామూలుగా ట్రాన్స్పోర్ట్కో తెలీదు. ఇక్కడే అనుకుంటా, ఇక్కడే ఎలక్ట్రిక్ బస్సులు తయారు చేస్తున్నారు ఈ ప్లాంట్లో. ఇక్కడ మొత్తం అంతా ఎలక్ట్రిసిటీ, సిమెంట్, ఫుల్ ఇండస్ట్రియల్ ఏరియా. బళ్ళారికి ఉన్న ఇంకో పేరు వచ్చేసి స్టీల్ సిటీ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ బల్క్ లో ఎక్కువగా స్టీల్ ప్రొడ్యూస్ అవుతుంది అనుకుంటా. అరవింద సమేత మూవీ డైలాగ్ లో విన్నాం కదా, బళ్ళారి గనంలో దాక్కున్నా బెలగపల్లిలో దాక్కున్నా వదలా అని. మేబీ ఇట్లా బళ్ళారి గనుల్లో స్టీల్ ఎక్కువ దొరుకుతుంది అనుకుంటున్నాను. లార్డ్ ఎస్పిషన్ స్పీడ్ బ్రేకర్ లెక్క చేయకుండా ఎగురుకుండా పోతుంది. సో పవర్ ప్లాంట్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఇంకా ముందర 2-3 ఫ్యాక్టరీలు ఉన్నట్టున్నాయి, సిమెంట్ ఫ్యాక్టరీలు అనుకుంటా అవి. సై యుద్ధం సై. వెయిట్ బ్రిడ్జ్ 11 to 12 లీటర్స్ పట్టొచ్చు. స్పెషల్ ఎఫెక్ట్. ఆనే రే, ఆనే ఆడ టర్న్ ఉందని వాడు స్లో అయినాడా ఆరేడు. జాగ్రత్త సడన్ ఇట్లా తిరిగినాడు, మనం బ్రేక్ చేసినాము, వెనకాల వానికి బండి కంట్రోల్ కావడం మనం తగిలించాడు వచ్చి. ఇక్కడ ఆపుకున్నాం వచ్చి. వరడు సినిమాలో బొంగు, లాస్ట్ ఫైట్ లో వరడు సినిమాలో పట్టుకొని బొంగు కలగొడతాడు అది అల్లాడుతుంది. అట్లాంటి బొంగు ఉంది ఇలా, హుక్కా తాగుతుంది బొంగు. బ్రేక్ లగావో హైలెస్సా. వీడు ఇండికేటర్ వేయకుండా వస్తున్నాడు, అందుకే ముందే స్లో అవ్వడం మంచిదైంది. ఏదో పేరుంది, బళ్ళారి థర్మల్ పవర్ స్టేషన్. ఇంకా నాకు తెలిసి ఒక 40 to 50 కిలోమీటర్స్ లో మనం ఏపీ బార్డర్ లో ఎంటర్ అయిపోతాం. బయట కర్ణాటక. ఆ లోపు ఏదో పెట్రోల్ బంక్ పట్టుకొని ఫుల్ ట్యాంక్ చేయాలి. ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటే ఇంకా అదే కూడా ఉంటుంది. 0 110 చేయను. 110 కొట్టరా సాయంగా.
నీకు నేను కొడతలే మిగతాది. నువ్వు కొట్టరా అమౌంట్ మనిషికి, నేను నీకు కొడతా. ఇంకా బ్యాక్ ఫ్లోర్ లో వండింది ఆకలి తెప్పిస్తుందా కూడా హైదరాబాద్. స్వాగతం ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ వెల్కమ్స్ యూ. కర్ణాటక స్టేట్ దాటేశాం, మళ్ళీ ఏపీలోకి రీఎంట్రీ ఇచ్చాం. ట్రయింగ్ సమ్ న్యూ యాంగిల్. డ్యూయల్ కెమెరా ఫీచర్ ని వాడేస్తున్నాం. ఎట్లుందో ఇది చూడాలి. హాయ్, ఇప్పుడే గుంతకల్ నుంచి గుత్తిలో ఎంటర్ అయ్యాము. ఇప్పుడైతే ఈ రూట్ లో డౌన్ వరకు ఫాలో అప్ అయ్యి డౌన్ నుంచి బనగానపల్లి మీద నంద్యాల వెళ్దాం అనుకుంటున్నాం. వీళ్ళు హుసేన్ సీతారాం ఇద్దరు కర్నూలుకి వెళ్ళి అక్కడ నుంచి ఆత్మకూరు వెళ్తారు. ఇప్పుడు టైం వచ్చేసరికి 3:14 అయింది, ఇంకా లంచ్ చేయలేదు. చూడాలి, ఏదైనా డాబా తగిలితే లంచ్ చేసి స్టార్ట్ కావాలి. అబ్బా, ఇది 3వ ట్రైన్ గేట్. అంటే గేట్లు చాలా వచ్చాయి కానీ 3వ చోట ట్రైన్ ఆపడం. గూడ్స్ ట్రైన్ అనుకుంటా. ఈ కంటైనర్లు కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఇవి చిన్నగా ఉన్నాయి. ఒక కంటైనర్ ప్లేస్ లో 2 కంటైనర్లు ఉన్నాయి. కాంకర్, అదే కాంకర్ ఉన్నాయి. భారత్ పెట్రోల్, ఎస్ భారత్ పెట్రోలియం కంటైనర్స్ ఉన్నాయి లోపల. ఇలా చిన్న చిన్న ట్రక్లలో లారీలలో మొత్తం ట్యాంక్ లారీ పార్కింగ్ ఏరియా ట్రాన్స్ఫర్ చేస్తారు. డోన్ కోసం వెయిటింగ్. సో తిని అయితే బయలుదేరాము గుత్తి నుంచి. హుస్సేన్ గారి ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని ఇంకా సెండ్ ఆఫ్ కూడా వేయకుండా వెళ్తున్నాము. మనం పార్నేపల్లిలో ఏదో పార్నేపల్లి ఆ ఊరి దగ్గర నుంచి కట్ అయ్యి బనగానపల్లికి వెళ్తాము. సో మోస్ట్లీ హుస్సేన్ గారి వాళ్ళకు మనం మళ్ళీ కలిస్తే టైం ఉండకపోవచ్చు. హుస్సేన్ గారు ఫాస్ట్ వెళ్దామని వెళ్తున్నాడు, కానీ మనం వాడి దగ్గరికి వెళ్దామని వాడు వెళ్దాం. ఇప్పుడు వాడిని దాటేసి వాడికి స్టార్ట్ చేద్దాం. అనంతపురం జిల్లా క్రాస్ చేశాం. వెల్కమ్ టు కర్నూలు డిస్ట్రిక్ట్. బాయ్ ఫ్రెండ్స్. అదేరా, అదే ఓపెన్ చేయరా, స్టార్ట్ చేయరా. నేషనల్ హైవే 47 అయితే అసలు కాదు, ఏదో ఏహెచ్ అని ఏదో నెంబర్ ఉంది. మనకి తెలియక ఇట్లా నెంబర్ పేరు చెప్పామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇంకా హైవేకి టాటా బై బై చెప్పేసి మనం ఇంకా బనగానపల్లికి వెళ్తున్నాం. కొద్దిసేపేనా హైవే, ఆ తర్వాత బిస్కెట్ రోడ్లే. ఈ ఊర్లో బాహుబలి కొండలు ఉన్నాయి, వాళ్ళే ఉన్నాయి కొండలు ఇవి. మనం మద్దిలేడు స్వామి దగ్గరికి వచ్చిండొచ్చు. మద్దిలేడు స్వామికి కింద తాళ్ళలో నుంచి వెళ్ళే రూటు ఇట్లానే ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా లెఫ్ట్ పోవాలి. నేను అక్కడి వరకు ఇప్పుడు చిన్నప్పుడు వచ్చిండి, నా పెద్ద అయిన తర్వాత ఈ రూట్ దాదాపు అవాయిడ్ చేశారు. ఎందుకంటే ఇక్కడ కొంచెం దూరమే బైక్లు వెళ్తాయి, అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఇంకా బేదంచెర్ల దగ్గర ఈ యాగంటి రూట్ ఉంది కదా, యాగంటి టు మద్దిలేడు స్వామి, ఆ రూట్ ఫుల్ డెవలప్ అయిన తర్వాత ఆ రోడ్డు బాగుంది కాబట్టి అందరూ ఆ రోడ్డు ప్రిఫర్ చేస్తున్నారు. తాళ్ళల్లో బండి పెట్టి వెళ్ళిపోతున్నారు. అప్పుడు పెట్రోల్ తీసుకోవడము, బండ్లు తొక్కడం అట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, కంప్లీట్ అయినట్టు. ఎందుకంటే
ఇక్కడ నుంచే మధురై సాంగ్ ఎంట్రీ. ఓకే, ఇట్లా రోడ్డు మీద గుంతలు ఉంటాయి కదా, ఆ గుంతలో పేడ బర్రెది పెంట ఉంటుంది కదా, దాన్ని పెట్టి దానికి ముళ్ళు కానీ ఇనుపవి శీలలు కానీ పెట్టేవాళ్ళు. అది పంచర్ అయిన తర్వాత వాళ్ళు బండి ఆపుకుంటే వీళ్ళని వచ్చి వాళ్ళని కొట్టడము, బెదిరియడము, అంటే చాలా గ్యాంగ్ వస్తారు. ఇంకా ఏం చేస్తారు చెప్పండి, అట్లా వాళ్ళ దగ్గర ఉన్న నగలు డబ్బులు అంతా తీసుకొని దొంగిలించేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ మొత్తం ఫుల్ డెవలప్ అయిపోయింది, రోడ్డు ఎంత బాగుందో. మళ్ళీ 2 లేన్ స్టార్ట్ అయింది. అయినా కూడా ఇప్పటికీ తాళ్ళల్లో నైట్ అయితే భయపడుతుంటారు, ఎందుకంటే అదంతా రూట్ ప్రాపర్గా లేదు కదా. నాకు తెలిసినంత వరకు ఆ రూట్ కూడా డెవలప్ చేస్తున్నారు అనుకుంటా. ఇప్పుడు వేదాంచలం నుంచి వచ్చే రూట్ మాత్రం సూపర్ ఉంది మధురై సాంగ్కి. సేమ్ ఈ రూట్ ఎలా ఉందో ఇంతకంటే కొంచెం బాగానే ఉంటుంది. కనబడుతుందా అరుంధతి కోట? We have entered బనగానపల్లి. అరే తమ్ముడు పక్కకు జరగండి రా. రైడర్స్ అంట. ఏం ఫీలింగ్ ఉంది మా అమ్మాయిడ? ఇక్కడ నుండి స్వాతిరెడ్డి. ఇట్లా పోతే కైపా రా. అది రోడ్డు చిన్నగా ఉండాలి, రోడ్డు చిన్నగా ఉండాలి. అదే మేళ ఏమో పోతాను తిప్పుకోండి. ఇంకా ఏం కాదు, ఇండే కాదు. ఇట్లా పోతే 10 పెరుగుతుందిలే. రా సాయి. ఫైనల్ గా నంద్యాలకు అయితే వచ్చేసినాం. దీంతో మన గోవా రైడ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ రైడ్ కాబట్టి కొంచెం సరిగా మాట్లాడకపోవడము, సరిగా కంటెంట్ చేయకపోవడము చేసి ఉండొచ్చు. సో ఫ్యూచర్లో ఇంకా మనం ఏదైనా రైడ్స్ వెళ్ళినప్పుడు కొంచెం ఇంప్రూవ్ అవుతాం. ఇంకా ఇదబ్బా గోవా రైడ్. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్స్. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ కూడా చేయండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్ బాయ్.